నువ్వు నిన్ను కన్న తల్లిని లేదా తండ్రిని అవమానకరంగా పేరు పెట్టి పిలిచి ఊరేలే, ఊరే ఇటురా, ఉసే ఇటురా, ఏంటే అని సంబోధించావు అనుకో తమ్ముడు. అంటే నేను ఈ పదజాలంలో నేను మాట్లాడుతున్నాను. నేను ఎవరిని ఉద్దేశించట్లేదు, కానీ నేటి తరం పిల్లలకి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను తరచూ చూసే సైకాలజీలో గద్దింపు అనేది లేకపోవడం వల్ల, అంటే గద్దింపు అంటే దాన్ని నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. గద్దింపు లేని విధానం అంటే గద్దింపు ఉందని చెప్పేసి పిల్లల్ని కర్రొచ్చుకుని అప్పుడు నీటి గొడవల్లో కొట్టేసినట్టు, పోలీసులు కొట్టేసినట్టు కాకుండా గద్దింపు లేని విధానం. గద్దింపు లేకపోవడం అంటే నువ్వు తప్పు చేస్తున్నావు తమ్ముడు, లేదా నువ్వు తప్పు చేస్తున్నావు చెల్లి, లేదా నువ్వు తప్పు చేస్తున్నావు బాబు అని ఎవరు గద్దించకపోతే ఆ పిల్లవాడు ఏ విధంగా తయారవుతాడు? ఆ సమస్య ఏంటి? నేను ఆ మానసిక సమస్య గురించి నేను చర్చించట్లేదు, కానీ అందుట్లో ఉన్న లక్షణాలు నేను మీకు చెప్పదలుచున్నాను. నేను మీ డాక్టర్ గంటా సుధీర్. నేను ఒక డెంటిస్ట్. నేను గత 10 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. మాకు దంతవైద్య కేసుల్లో మరి ముఖ్యంగా మేము ఎక్కువ న్యూరలాజికల్ మరియు సైకలాజికల్ సమస్యలు కూడా తరచూ చూస్తూ ఉంటాం. మొదలగు ఒత్తిళ్ళ గురించి కూడా మేము ఆ పేషెంట్లకి సలహాలు, కౌన్సిలింగ్లు ఇస్తూ ఉంటాం. తద్వారా పంటి నొప్పి లేదా మౌత్ గ్రైండింగ్ ద్వారా వచ్చిన సమస్యల్ని తగ్గిస్తూ ఉంటాం. డీఅడిక్షన్ కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాం. అయితే మరి ముఖ్యంగా ప్రస్తుతం పిల్లల్లో ఉండేది ఏంటంటే తగ్గించుకోలేకపోవటం. అంటే నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వెంత అంటే నువ్వెంత అనటం, తల్లిదండ్రులను గౌరవించకపోవటం. దానికి కేవలం మరి ముఖ్యమైన దానికి కేవలం కారణం ఏమిటంటే పిల్లవాడికి అన్నీ అందుబాటులో ఉంచటం, తల్లిదండ్రులకి అవగాహన లేకపోవటం, వాళ్ళు మేము గొప్పవారిని చెప్పటం. ఆ పిల్లవాడు ఏ విధంగా తయారవుతాడంటే ఇంట్లో సడన్గా ఉంటాడు, ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళిపోతాడు. ఇంట్లో సడన్గా ఉంటాడు, బయట ఎవరినో ఏదో కామెంట్ చేస్తాడు. మన ఇంట్లో వ్యక్తులు కాకుండా బయట వ్యక్తిని హామ్ చేసే స్థితికి ఆ పిల్లవాడు వెళ్ళాడు అంటే, లేదా ఆ చైల్డ్ లేదా ఆ వ్యక్తి వెళ్ళారు అంటే అది సొసైటీకి ఎంతో హామ్. ఇఫ్ వీ డోంట్ కరెక్ట్ దట్ బిహేవియర్, వీ షుడ్ సీ సో మెనీ మెంటల్ డిసార్డర్స్. మరి ముఖ్యంగా భారతదేశంలో మెంటల్ హెల్త్ యాక్ట్ 2017 ప్రకారం ఏ వ్యక్తిని కూడా మనం డైరెక్ట్గా మెంటల్గా మీరు మెంటల్ వాళ్ళు అని మనం ఉద్దేశించి మాట్లాడకూడదు, కానీ మనం మెంటల్ హెల్త్ మీద జాగ్రత్త తీసుకోకపోతే ఆ యాక్ట్ ప్రకారమే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మారిపోతూ ఉంటుంది. మనం రోజు చూసే న్యూస్లు వ్యతిరేకిపోతూ ఉంటాయి. సమాజం ఎప్పటికీ మారదు. 1,00,000 మంది ఉన్నారంటే 1,00,000 మందిలో ఎవరో ఒకరికి మానసిక సమస్య ఉంటుంది. అందుట్లో 99% మంది ఏదో ఒక కారణం వల్ల విక్టిమ్స్ కావటం వల్ల వాళ్ళ మానసిక స్థితి చెడిపోతుంది తప్ప ఎవరో ఒకళ్ళిద్దరూ చేసిన తప్పుకి మిగతా వాళ్ళు బాధపడకూడదు. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచండి. అలా అని చెప్పి మరీ కొట్టేయకండి. అలా అని చెప్పి పెట్టరేగిపోతుంటే అదుపు చేయకపోతే రేపు సొసైటీకే ముప్పు వస్తుంది. మీరు ఎవరికి బందీలు కాదు, ఏ వ్యవస్థకి బందీలు కాదు. మరి ముఖ్యంగా మనం ఉంది ఒక సురక్షితమైన దేశంలో. ఈ దేశం అంత సురక్షితం, ఇండియా అంత డెమోక్రటిక్ కంటే ప్రపంచంలోనే లేదు. సో ఉన్న వనరుల్ని ఉపయోగించుకుందాం. దేశాన్ని మానసికంగా మరియు టెక్నాలజీ వైపు, అభివృద్ధి వైపు తీసుకువెళ్దాం. మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. అలాగే మానసిక ఆరోగ్యంతోనే శారీరక ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. ఇట్లు మీ డాక్టర్ గంటా సుధీర్.